సో వెల్కమ్ టు డే 2 ఆఫ్ అవర్ 10-day డిఎస్సి ఛాలెంజ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎర్రేస్ గురించి నేర్చుకుంటాం. అలానే రివర్స్ ఎలా చేయాలి, ఎర్రేస్ని ఎలా రివర్స్ చేస్తాం అనేది కాన్సెప్ట్ ఈరోజుకి. సో లెట్ us స్టార్ట్. సో బేసిక్గా ఎర్రేస్ అంటే ఏంటి? ఎర్రేస్ అనేది మనకి ఏంటంటే ఒక ఫస్ట్ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్లో ఎర్రేస్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మనం ఫస్ట్ అరెస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది మనకు ఒక ఫౌండేషన్ లాగా వస్తుంది. ఓకేనా, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో చాలా కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ అయితే మనకి బిల్డ్ చేయాల్సి ఉంటుంది డిఎస్ఏ ద్వారా. సో దానికోసం బేస్మెంట్గా అర్రేస్ ఎలా వర్క్ చేస్తాయి, అర్రేస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అంటే స్టార్ట్ విత్ అర్రేస్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం వస్తుంది నేర్చుకుంటుంటే మన గోల్స్ ఏంటంటే ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం అర్రే అంటే ఏంటని తెలుసుకుందాం. అలానే అర్రేస్ మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది అనేది తెలుసుకుందాం. అండ్ అర్రేస్లో యాక్సెసింగ్ ఎందుకు ఫాస్ట్, ఇన్సర్షన్ ఇన్ ద మిడిల్ అంటే మధ్యలో ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఎందుకు స్లో అనేది కూడా మీకు తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ ఎ కీ టాపిక్ ఫర్ డిఎస్ఏ. ఓకే, సో ప్రాక్టీసింగ్ రివర్స్ అండ్ అర్రే. సో ఎలా అర్రేని మనం రివర్స్ చేస్తాం అనేది ప్రాక్టీస్ కూడా రావాలి. ఓకే, అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చి ఇండెక్సింగ్ లాజిక్ అనేది మనం బిల్డ్ చేస్తాం అనమాట. ఎందుకంటే బేసిక్ 3 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఈ మూడిటి వల్ల మనకి బేసిక్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక అర్రే ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది ఈ వీడియోతో. దాన్ని బట్టి మనం పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి అనేది మనకి సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ఎన్ అర్రే? సో బేసిక్గా అర్రే మీ అందరికీ తెలిసే ఉంటుంది, జావా అయినా పైథాన్ నేర్చుకున్నా. బట్ లెట్స్ హ్యావ్ ఏ వన్ మోర్ రౌండ్ ఆఫ్ ఇట్. సో అర్రే అంటే డేటా స్ట్రక్చర్స్ అనేది ఒక దాంట్లో ఇందులో ఏంటంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ టైప్ ఇన్ ఏ సైడ్ బై సైడ్ ఫార్మేట్. ఓకేనా, మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది కంటిన్యూస్ మెమొరీ స్టోర్లో ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఏంటంటే అర్రే అనేది ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో 5 అనేది ఎలిమెంట్, 10 అనేది ఎలిమెంట్ కదా, ఇలాంటి ఎలిమెంట్స్ మనకి ఒక కంటైనర్ అనుకోండి, ఒక కంటైనర్లో ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ అన్ అర్రే. సో ఇదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మీరు ఊహించుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన ఇంట్లో షూ బాక్సెస్ ఉంటాయి కదా, ఒక 5 షూ బాక్సెస్ పక్కన పెట్టండి. సో అందులో షూస్ ఉంటాయి. సో ఇక్కడ షూస్ అనేవి ఏంటి అంటే మనకి వాల్యూస్ అనమాట. సో బాక్సెస్ అనేవి ఏంటి అంటే మనకి ఇండెక్స్ కింద. సో ఓకేనా, సో లిస్ట్ అంటే అర్రేస్ ఎప్పుడు కూడా ఇండెక్స్ వేస్ చేసుకొని ఉంటాయి. సో ఏ ఇండెక్స్లో ఏ ఉంది అనేది మనకి తెలియాలన్నమాట కంపల్సరీగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5, 10, 15, 20 అని ఉంది కదా. సో ఇప్పుడు ఇండెక్సింగ్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి అయితే, రైట్ సైడ్ నుంచి అయితే నెగిటివ్ ఇండెక్స్ అంటే -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 20 అనేది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏంటి 0 నుంచి -1 నుంచి అంటే చెప్తాను చూడండి. సో బేసిక్గా మీకు కనిపించేవి 5, 10, 15, 20 అనేవి ఏంటి డేటా. సో బిహైండ్లో దాని పొజిషన్ ఉండాలి కదా, 5 ఎక్కడుంది, 10 ఎక్కడుంది, 15 ఎక్కడుంది, 20 ఎక్కడుందని మ్యాథమెటికల్గా దానికి తెలియాలి కాబట్టి సో ఒక్కొక్క దానికి ఒక పొజిషన్ పెట్టుకుంటుంది, దాన్నే ఇండెక్స్ అంటాం మనం. సో ఇండెక్స్ 0 పొజిషన్లో 5 ఉంది, 1 పొజిషన్లో 10 ఉంది, 2 పొజిషన్లో 15 ఉంది, 3 పొజిషన్లో సో దట్ ఈస్ హౌ అర్రేస్ అనేవి వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటాయి అనమాట. ఇండెక్సింగ్ అంటే ఏ పొజిషన్లో ఏ వాల్యూ ఉందనేది మనకి తెలుసుకోవడం. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అసలు ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి లిస్ట్ ఎర్రే అనేది ఇలాగా ఉండడం వల్ల మనం 15 తెచ్చుకోవాలి అనుకుంటే ఈజీగా ఒకే ఒక ఆపరేషన్తో మనం 15 అనే వాల్యూని తెచ్చుకోవచ్చు. అలాగా బేస్డ్ అప్ ఆన్ ద ఇండెక్స్ వాల్యూ. అంటే ఇండెక్స్ తెలుసుకుంటే అర్రే ఆఫ్ 2 అని అన్నాం అనుకోండి 15 వచ్చేస్తుంది, అర్రే ఆఫ్ 3 అన్నాం అనుకోండి 20 వస్తుంది. సో ఇలాగ ఇండెక్సింగ్ పొజిషన్ చూసుకొని యాక్సెసింగ్ అంటే ఒక వాల్యూని యాక్సెస్ చేయడం చాలా ఫాస్ట్ ఇఫ్ యు నో ద ఇండెక్స్. సో దీనికనే ఇది ఏమంటారంటే యాక్సెసింగ్ అర్రే అనేది ఎంత వస్తుంది బిగ్ ఓ నోటేషన్లో అని అడిగితే సో అర్రేస్ అనేవి ఏమవుతాయంటే మనకి అందులో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో దాని బ్యాక్ సైడ్ ఆ వాల్యూస్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అనేది అర్రే యొక్క మెకానిజం అనమాట. సో ప్రతి ఒక్క వాల్యూ కూడా పలానా ప్లేస్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకునే ప్లేస్ యొక్క ఐడెంటిఫికేషనే ఇండెక్సింగ్ అనమాట. సో ఓకే,
0 అనే దాంట్లో 5 ఉంటుంది, 1 అనే దాంట్లో 10 ఉంటుంది. సో ఇది దాని యొక్క పొజిషన్స్, ఓకే, నెంబర్స్ యొక్క పొజిషన్స్. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఇది పాజిటివ్గా ఉంటుంది. అదే మనం రివర్స్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ నుంచి చూసుకుంటే అర్రేకి మనకి నెగిటివ్ ఉంటుంది. అంటే -1 నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. -1లో 20 ఉంటుంది, -2లో 15 ఉంటుంది, -3లో 10 ఉంటుంది. సో అలాగా. అయితే ఇప్పుడు 0, 1, 2, 3 అనేది దానికి ఏమైనా ప్యాటర్న్ ఉందా, లేకపోతే ఎలా అంటే ఏం ప్యాటర్న్ లేదు. 0తో స్టార్ట్ అయ్యి కౌంటింగ్ లాగే ఎన్ని అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగా ఉంటుంది. అలాగే -1 నుంచి కూడా -1, -2, -3, -4 నెంబర్ సిస్టమే. మధ్యలో దానికి ఏంటో ప్యాటర్న్ అలాంటివి ఏమి ఉండవు, ఓకేనా. ఇప్పుడు 100 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 100 ఐటమ్స్ ఉన్నాయనుకోండి లిస్ట్లో, ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అయ్యి మనకి 99 వరకు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎండ్లో 99 వరకు వస్తాయి ఇండెక్స్ వాల్యూస్ అయితే. అయితే ఇండెక్సింగ్ దేనికి అంటే బేసిక్గా ఏం లేదు. ఇప్పుడు ఒక అరేలో లెట్స్ సే వీ హ్యావ్ టు యాక్సెస్ 15. ఇక్కడ 15 అనేది మనం యాక్సెస్ చేయాలి అంటే నీకు దాని ఇండెక్సింగ్ పొజిషన్ తెలియాలి. సో ఇప్పుడు 2 అనేది దాని ఇండెక్సింగ్ పొజిషన్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, డైరెక్ట్గా 5, 10, 15 అని అతకవు కదా. సో డైరెక్ట్గా అరే ఆఫ్ 2 అని అనగానే 15 వచ్చేస్తుంది, రైట్. అలాగే అరే ఆఫ్ 3 అనగానే 20 వస్తుంది. సో దీని అర్థం ఏంటి అంటే మనకి స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు బిగ్ ఓ నోటేషన్స్లో యాక్సెసింగ్ అనేది అర్రేస్లో 0 of 1 అనేది బిగ్ ఆఫ్ 1 అని చెప్పాలన్నమాట. సో దిస్ ఈజ్ ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. సో వాట్ ఈజ్ ద బిగ్ ఓ నోటేషన్ ఫర్ యాక్సెసింగ్ ఏ ఎలిమెంట్ ఇన్ అర్రే అని అంటే, యాక్సెసింగ్ ఏ ఎలిమెంట్ అంటే అర్రేని ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అంటే దాని బిగ్ ఓ నోటేషన్ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 అంటే 1 టైం. ఎంత పెద్ద లిస్ట్ అవనివ్వండి, యూ కెన్ యాక్సెస్ సింపుల్ విత్ 1 టైం అనమాట, అంతే కదా. సో ట్రావర్సింగ్ ఏమి ఉండదు ఇందులో. నీకు ఇండెక్స్ ఇస్తావు, వాల్యూ తెచ్చుకుంటావు. సో దట్స్ వే ఇట్ ఈస్ కాల్డ్ ఏ బిగ్ ఆఫ్ 1, ఓకే. సో బిగ్ ఆఫ్ 1 యాక్సెసింగ్కి ఇలా ఉపయోగపడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. లిస్ట్ ఆఫ్ కానీ అర్రేలో యాక్సెసింగ్ ఏంటి అంటే మనం బిగ్ ఆఫ్ 1 అని చెప్పాలి. నెక్స్ట్ అసలు అర్రేస్ అనేవి మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి. సో హౌ అర్రేస్ ఆర్ స్టోర్డ్ ఇన్ మెమరీ. సో బేసిక్ అర్రేస్ అనేవి కంటిన్యూస్ మెమరీస్ యూజ్ చేసుకుంటాయి. కంటిన్యూస్ మెమరీస్ అంటే లొకేషన్ అనేది లింక్ అయ్యి కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. ఇష్టాసరంగా అంటే ఒక దగ్గర ఇక్కడ, ఒక దగ్గర అక్కడ, ఒక దగ్గర ఇక్కడ మెమరీలో కాకుండా ప్లేస్ బై ప్లేస్ 1 by 1 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఒక్కొక్క ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత సెకండ్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ తర్వాత థర్డ్ ఎలిమెంట్ అలా ర్యామ్లో స్టోర్ చేసుకుంటుంది. సో స్టెప్ వైజ్ లాగా. సో దీనివల్ల ఏమవుద్దంటే కంప్యూటర్కి ఈజీగా అర్థం అవుద్ది ఎక్కడ ఏ ఎలిమెంట్ ఉందని వెంటనే తెచ్చుకోవడానికి. సో ఈ ఫార్ములా అలాగే యూజ్ అవుద్ది అంటే మనకి అడ్రస్లో దాని అడ్రస్ ఏంటంటే బేస్ అడ్రస్ ప్లస్ ఇండెక్స్ అంటే ఏదైతే వాల్యూ ఇండెక్స్ ఉందో అలాగే సైజ్, ఆ వాల్యూ యొక్క సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ బట్టి అది అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అనమాట, ఓకేనా. సో హౌ అర్రేస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ అంటే మీరు ఇది చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు బట్ ఇన్సర్టింగ్ ఇన్ ద మిడిల్ ఈజ్ స్లో. ఎందుకు అంటే మధ్యలో ఇన్సర్ట్ చేయాలంటే ఎందుకు స్లో అని క్వశ్చన్ మార్క్, ఓకే. ఎందుకు అంటే లిస్ట్ కానీ అర్రే అనేది ఎలా వర్క్ అవుతుందంటే చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న అర్రే 5, 10, 15, 20 కదా. ఇక టాస్క్ ఏంటంటే ఇన్సెట్ 99 at ఇండెక్స్ 1. 99 అనేది ఇండెక్స్ పొజిషన్ 1లో ఇన్సర్ట్ చెయ్యు అని అర్థం. అంటే ఇక్కడ మనకున్న ఇండెక్స్ పొజిషన్ 1లో ఏముంది, 10 ఉంది. సో 1లో 99 పెట్టు అని అర్థం, అంతేగాని రీప్లేస్ చేయమని కాదు. సో 1లో 99 పెడితే 1 పొజిషన్లో 10 ఏమవ్వాలి, 10 సెకండ్ పొజిషన్లోకి వెళ్ళాలి, 15 థర్డ్ పొజిషన్లో. అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర 5 షూ బాక్సెస్ ఉన్నాయని చెప్తున్నా కదా. సో అప్పుడు ఏమవుద్ది, సెకండ్ షూ బాక్స్ ప్లేస్లో నువ్వు కొత్త షూ బాక్స్ పెట్టావు, ఓకే. సో మండే, ట్యూస్డే, వెన్స్డే అలాగా 1, 2, 3, 4 అయిన బాక్సులు పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు మధ్యలో ఒక బాక్స్ పెట్టాలి, ఓకే. అప్పుడు ఏమవుతుంది, నీ బాక్స్ ప్లేస్లన్నీ పక్కకు జరుగుతాయి కదా. సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే 99 పొజిషన్ 1లో మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకునేటప్పటికి ఫస్ట్ నువ్వు 10ని 2లో జరపాలి, 15కి 3లో జరపాలి, 20ని 4లో జరపాలి, దెన్ 99ని నువ్వు ఇండెక్స్ 1లో ఇన్సర్ట్ చేయాలి. సో దీనికి అంటే ఇన్సర్టింగ్కి బిగ్ ఓ నోటేషన్ యొక్క టైం ఏంటి అంటే టైం కాంప్లెక్సిటీ మనం ఏం చెప్పాలి, ఓ ఆఫ్ ఎన్ అని చెప్పాలి. అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్సర్షన్కి అయితే ఓ ఆఫ్ ఎన్, అదే రిట్రీవింగ్కి అయితే ఓ ఆఫ్ 1 అని చెప్పాలి. సో ఎందుకు ఓ ఆఫ్ ఎన్ అని అంటే, ఎన్ అంటే ఏంటి, నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పినట్టు ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సైజ్ అని అర్థం.
సో ఇన్పుట్ సైజ్ ఎంత ఉంటే అన్నిసార్లు అది ఆ రిపిటేటివ్ టెప్ మనం చెయ్యాలి అని అర్థం. ఓ ఆఫ్ ఎన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సినారియో చెప్తే చూడండి. ఇప్పుడు మీరు సినిమా హాల్కి వెళ్ళారు, ఓకే, మీరు మీ ఫ్రెండ్స్. సో మధ్యలో ఒక సీట్లో ఎవడో కూర్చున్నాడు, ఓకే, మన సీట్లో వాడెవడో కూర్చున్నాడు. సో అక్కడ సీట్ నెంబర్స్ అనేవి కొద్దిగా డిఫరెన్స్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తాం, పక్కకి జరమని చెప్తాను, నీది ఈ సీట్ కాదు ఆ సీట్ అంటే అక్కడి నుంచి రో మొత్తం రాంగ్ సీట్ నెంబర్లో కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఒక్కొక్కరు లెగిచి మళ్ళీ కూర్చోవాలి కదా పక్క సీట్కి, మనం మన సీట్లో కూర్చోవాలంటే. సో ఇది అక్కడ జరుగుతుంది అనమాట బేసిక్గా. అంటే టికెట్ నెంబర్ సేమ్ ఉంటే చెప్పలేం కానీ, బట్ రాంగ్గా కూర్చుంటే కనుక నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు, మనం కూర్చునేటప్పుడు మొత్తం అందరూ లేచి మళ్ళీ నెక్స్ట్ సీట్కి జరగాలి కదా. ఈ సినారియో మనకి ఇక్కడ ఇన్సెర్ట్లో కూడా జరుగుతుంది అనమాట. అర్థమైంది ఏంటి అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇమాజిన్ ఒక 100 or 1 lakh డేటా ఉన్నప్పుడు మధ్యలో మనం ఇన్సర్ట్ చేయాలంటే రెస్ట్ ఆఫ్ ద 50,000 డేటా మధ్యలో మనం ఇన్సర్ట్ చేయాలంటే ఇంకో రైట్ సైడ్ 50,000 ఎలిమెంట్స్ అన్నీ ఒక స్టెప్ ఇండెక్సింగ్ మూవ్ చేయాలి. సో దట్ ఈజ్ ఏ బిగ్ టాస్క్. అందుకే ఇన్సర్షన్ అనేది స్లో బట్ రిట్రీవింగ్ ఈజ్ ఫాస్ట్. ఓకే, సో ఈ రోజు ఎగ్జాంపుల్లో మనం లిస్ట్ రివర్స్ ఎలా చేయాలనేది చూద్దాం. అర్రే రివర్స్. ఓకే, మనం ఒక అర్రే తీసుకున్నాం, 5, 10, 15, 20 అని ఇచ్చాము. సో ఇక్కడ ఫర్ లూప్ రాసాం, ఫర్ i in range of length of array -1 -1 అని చెప్పి 3 సార్లు ఇచ్చాం. సో ఈ ఏంటి -1 అంటే మీరు ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ array అంటే ఫస్ట్ ఎంత ఉంది, 1 2 3 4 ఉన్నాయి కదా, లెంత్ ఆఫ్ array అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. సో 4 - 1 అని అంటే -1 అని, 4 - 1 అంటే ఎంత అవుద్ది, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 3 అవుద్ది. ఓకే, తర్వాత -1 అండ్ -1. సో 3 -1 అంటే అర్థం ఏంటంటే 3 నుంచి -1 అంటే -1 ఎక్కడైతే బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి లెంత్ ఆఫ్ array 3 వరకు మనకేంటంటే రావాలి ఎలిమెంట్స్, అది కూడా -1తో అని చెప్పేసి. అప్పుడు ఏమవుద్ది, బ్యాక్ -1 అంటే ఒక్కొక్క ఎలిమెంట్ మైనస్ చేసుకొని రావడం అనమాట, డిలీషన్ కాదు, ఇది మ్యాథ్స్ ఫార్ములా కాదు, మనకేంటంటే బ్యాక్ నుంచి రమ్మని చెప్పడానికి -1 అని అంటున్నాం. ఓకే, గ్యాప్ అనమాట, -1 ఒక్కొక్క దగ్గర నుంచి అని చెప్పేసి. దానివల్ల ఏమవుద్దంటే బేసిక్గా ఫస్ట్ -1 ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ నెగిటివ్ ఇండెక్సింగ్లో 20 కదా. సో తర్వాత ఏమవుతుంది 15. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఉంటుంది. ఇన్ కేస్ రేంజ్ బిహేవియర్ తెలియకపోతే మీరు ఇక్కడ చూడండి, రేంజ్ ఆఫ్ 0,10 అంటే మనకి ఏం చేస్తుంది అంటే ఫర్ i in range of 0,10 అంటే మనకేంటంటే ఇది 1 to 0 to మనకేంటంటే నెంబర్స్ అయితే ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇదే మనం వాడతాం అనమాట రివర్స్లో. సో ఇదే ఫంక్షనాలిటీ మనం ఏం చేయాలంటే ఫర్ i in range of లెంత్ ఆఫ్ array ఎంతైతే ఉందో అది, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4 వచ్చింది కదా, 4 - 1 అంటే 3 -1. అలానే రివర్స్ డైరెక్షన్లో నెగిటివ్ ఇండెక్సింగ్ ద్వారా నాకు ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకురా అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు i ఏమొస్తుంది చూడండి. సో 3 to 1 0 అంటే ఈ ఇండెక్సింగ్ ఎలా వచ్చింది, రివర్స్ వచ్చింది. 0 1 2 3 అనేది పాజిటివ్ ఇండెక్సింగ్ కదా మనకి, బ్యాక్ సైడ్ నుంచి మనం చూసుకుంటే 3 to 1 అనేసి వచ్చింది అనమాట. అంటే పాజిటివ్ ఇండెక్స్డే బట్ కాకపోతే నెంబర్స్ అనేవి రివర్స్లో వచ్చాయి. సో దానివల్ల ఏమవుద్దంటే మనకి ఇందాక చూపించినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు a ఈక్వల్ టు 10 20 30 40. ఓకే, సో నేను ఇదే టైప్ చేస్తాను, i బదులు a of i అంట, అంతే సింపుల్గా. సో చూడండి రివర్స్లో వచ్చింది కదా. సో ఇది అనమాట కాన్సెప్ట్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో దాన్ని బట్టి మనకేంటంటే అవుట్పుట్ ఇలా రివర్స్లో వస్తుంది. సో ఇక్కడ మనకి పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు రివర్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నొటేషన్ ఏదైతే ఉందో ఫర్ i in range of length of array -1 -1 -1 ఇది మనకి మైండ్లోకి ఫస్ట్ ఫీడ్ చేయాలి.
ఓకే. సో మీరు రివర్స్ చేయాలి అని అంటే ఓకే. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు రైట్ అని. ఇక్కడ రాసింది మీకు తెలియాలి కదా! లేకపోతే మీకు ఇది బై హార్ట్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఏం రాశారనేది మనకు తెలియాలి. అందుకనే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతదంటే మనకి లెంత్ అనేది ఎలా ఇండెక్సింగ్‌తో ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు ఒక అర్రేని అనేది ఫస్ట్ ఇండెక్సింగ్ టెక్నిక్ తెలుస్తుంది. ఎందుకు మీకు రివర్స్ లాజిక్ అనేది ఇప్పుడు నేను చెప్పానంటే మనకి లూప్ ఎలా కంట్రోల్ అవుతుందనేది మనకు తెలుస్తదనమాట. అసలు దీనికి ఫౌండేషన్ ఏంటి అంటే ఇది మనం నేర్చుకున్నాక నెక్స్ట్ మనకి పాలిండ్రోమ్స్ కానీ 2 పాయింటర్స్ ప్రాబ్లమ్స్ కానీ రివర్స్ అర్రే చేయడం కానీ స్ట్రింగ్ రివర్స్ కానీ లింక్డ్ లిస్ట్ రివర్స్ చేయాలన్నప్పుడు మనకి ఈ ఫార్ములా పనికొస్తుంది. సో అందుకనే మనం ఇప్పుడు ఇది నేర్చుకోవాలి బేసిక్గా. ఓకే. సో ఈ గోల్ ఏంటంటే ఈ రివర్స్ ఎలా చేయాలనేది కాదు. ఇది రివర్సింగ్ ఒక లిస్ట్ని లేదా అర్రేని రివర్స్ చేయడానికి మెకానిజం ఏంటనేది మనం మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి బేసిక్గా. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వచ్చే ఏదైతే డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి మనం ఈజీగా సార్ట్అవుట్ చేయొచ్చు. ఓకే. సో క్విక్ సమ్మరీ ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటంటే బేసిక్గా లిస్ట్ అర్రేలో మీకు బిగ్ ఓ నోటేషన్ టైం కాంప్లెక్సిటీ చెప్పమని అడిగితే యాక్సెసింగ్ అనే ఎలిమెంట్ అర్రేకి ఎంత టైం కాంప్లెక్సిటీ పడుతుంది అంటే O(1) అని చెప్పాలి. ఎందుకంటే ఇండెక్స్ ద్వారా డైరెక్ట్గా యాక్సెస్ చేసేస్తాము అని. ఒకవేళ డిలీషన్కి కానీ ఇన్సర్ట్కి కానీ అది స్టార్ట్ అయినా మిడ్ అయినా టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n) అని చెప్పాలి. అంటే ఎందుకు? బికాస్ ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి షిఫ్టెడ్ టు రైట్ సైడ్ కదా. ఇన్ కేస్ లిస్ట్ ట్రావర్స్ చేయాలి లేదా రివర్స్ చేయాలంటే O(n). ఎందుకంటే మళ్ళీ ఎంతైతే లిస్ట్ ఉందో ఆర్ అర్రే ఉందో దాన్ని మొత్తాన్ని మనం అన్ని ఎలిమెంట్స్ పాస్ చేయాలి కదా, మనం మొత్తం అంతా రివర్స్ చేయలేము. అందుకని O(n). సో ఈ మూడు కూడా మీ మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. అర్రే పట్టుకుంటే యాక్సెసింగ్ ఆఫ్ ఎన్ అర్రే టైం కాంప్లెక్సిటీ ఏంటి అంటే O(n) అని చెప్పాలి. ఇన్సర్ట్ డిలీట్ చేయాలి కనుక స్టార్ట్లో మిడ్లో చేయాలంటే O(n) అని చెప్పాలి. ఓకే. O(n) అని సింపుల్గా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏం లేదు. మనము ఏ ఎలిమెంట్ని కూడా మనం ముట్టుకోకుండా డైరెక్ట్గా మనకు కావాల్సిన ఎలిమెంట్ని ముట్టుకుంటే అది O(1) అవుతుంది. ఓకే. ఇన్ కేస్ మనం వేరే ఎలిమెంట్స్ని టచ్ చేయాలి, వాటి పొజిషన్స్ మార్చాలి అంటే అది మొత్తం అన్నీ మార్చాలి అంటే డెఫినెట్గా O(n). ఓకేనా. సో అది కాన్సెప్ట్. సో అలా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ బ్లైండ్గా ఇన్సర్టింగ్ అనేది అర్రే ఎప్పుడు ఫాస్ట్గా ఉంటుంది అని అనుకోకండి. చిన్న డేటా సెట్తో ఓకే, రేపొద్దున పెద్ద డేటా సెట్ వచ్చినప్పుడు మధ్యలో ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేసి మీకు మళ్ళీ ప్రోగ్రామ్ మీకు లైవ్లోకి రావడానికి టైం పడుతుంది. సో ఇన్సర్టింగ్ అనేది ఆల్వేస్ ఫాస్ట్ అనే బిలీఫ్ తీసేయండి. ఓకే. ఎప్పుడు ఫాస్ట్ అంటే నీకు ఎండ్లో అపెండ్ చేసుకుంటే ఫాస్ట్, కానీ మిడిల్లో కానీ స్టార్టింగ్లో కానీ పెట్టాలి అంటే డెఫినెట్గా స్లో. దిస్ ఈజ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సో ఈరోజు ఛాలెంజ్ అంటే ఈ కింద వచ్చిన అర్రే ఉంది కదా, దీన్ని మీరు రివర్స్లో ప్రింట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో డే టు డన్ అని చెప్పేసి ఎవరెవరైతే చేస్తారో వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే పెట్టండి. సో మీ నుంచి కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి, సో దట్ మనం ఈ 10 డే ఛాలెంజ్ మంచిగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే.